నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నారు కొంతమంది నాయకులపై అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య కాలంలో అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య కొన్ని ప్రాంతాలలో సమన్వయం లేదు, సహకారం లేదు, సఖ్యత అనేది కొరవడింది, టీం వర్క్తో పని చేయట్లేదు, ఒకరిపై ఒకరు నిందలు, ఆరోపణలు, విమర్శలు. దీనికి సంబంధించి హైకమాండ్ చాలా సీరియస్గా తీసుకుంది. తాట తీస్తాం గీత దాటితే. ఇప్పుడు ఇది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామంగా ఒక చర్చ అనేది జరుగుతుంది. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు, ఆయన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. దీనికి సంబంధించి మరోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అయితే సొంత పార్టీలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకరిపై ఒకరికి కంప్లైంట్స్, ఇలా ఎన్నో అంశాలు, విభేదాలు, వివాదాలు, అనవసరమైనటువంటి రాద్ధాంతం జరుగుతూనే ఉంది. తాజాగా మనం చూసాం, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి నేను 5 కోట్లు ఇచ్చాను తిరువూరు శాసనసభ ఎన్నికలకు సంబంధించి అక్కడ నన్ను అభ్యర్థిగా ఎంపిక చేయటానికి అనేది చాలా కీలకమైనటువంటి ఆరోపణ. అది ఆయన దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఏకంగా స్టేటస్ పెట్టినటువంటి సందర్భం. ఇటువంటి క్రమంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు ఇరువురిని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుపరిచారు. వచ్చారు, ఎవరికి తోచింది వారు చెప్పారు. దీంట్లో కులికిపూడి శ్రీనివాసరావు ఆయన ఎక్కువగా 4 గంటల పాటు ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే ఆయనే ఆరోపణ చేశారు కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏమున్నాయో ఆధారాలన్నీ కూడా సేకరించారు. సాయంత్రం ఎంపీని పిలిచారు. ఆయన చెప్పాల్సింది చెప్పారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే అని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే తాజాగా కేంద్ర కార్యాలయంలో ఏదైతే ప్రజా దర్బార్ జరిగిందో దాదాపుగా ఆయా ప్రాంతాల నుంచి సుమారు 5,000 మంది వచ్చారని అంచనా. అనేక మంది ఎన్నో సమస్యలతో, మేము ఆ ప్రాంతంకి వెళ్ళి ఎవరికైనా చెప్పుకోవాలంటే ఎవరు కూడా అందుబాటులో ఉండట్లేదు, పార్టీ కార్యాలయాల్లో సరైనటువంటి నాయకుడు ఉండట్లేదు అనే కంప్లైంట్ కూడా ఎక్కువైంది. దీనికి సంబంధించి అదే రోజు నారా లోకేష్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఆదేశానుసారం, అలాగే ముఖ్యమంత్రి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచన ఆదేశాల ప్రకారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్కు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నాయకులు, అసెంబ్లీ పరిధిలో నాయకులు, కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు, నాయకులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. వారికి ఒక్కటే, తాట తీస్తాం గీత దాటితే. ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇక ప్రతి శుక్రవారం మీ నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి, పబ్లిక్ నుంచి వినతులు స్వీకరించాలి, దాన్ని కేంద్ర కార్యాలయానికి పంపాలి, వెంటనే పరిష్కరించేటువంటి అంశాలకు సంబంధించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. ఇలా జరిగిన పక్షంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని హెచ్చరించారు. అలాగే 15వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా పార్టీ కమిటీలను నియమించాలి. దానికి సంబంధించి నియోజకవర్గ స్థాయి నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. అంటే పార్టీని పటిష్టం చేసుకోవాలి,
ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసుకుంటూ మీడియాకి ఎక్కుతున్నారు. అనేక రకాల వివాదాలు, విభేదాలు, అలాగే అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఆరోపణలు, విమర్శలు. దీనివల్ల పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లటమే కాకుండా కూటమికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి: తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. మరి 3 పార్టీలకు కూడా చెడ్డ పేరు వచ్చినట్టే. కాబట్టి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి కమిటీ ఏదైతే ఉందో క్రమశిక్షణకు సంబంధించి వారు పూర్తి స్థాయిలో ఇకపై వచ్చేటువంటి ఫిర్యాదులపై వెంటనే రంగంలోకి దిగి వారిపై తక్షణమే చర్యలు, అంటే ఒక నాయకుడి మీద మరొక నాయకుడు ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించి, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకు నియోజకవర్గం అయితే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరి మీదైనా నాయకుడి మీద కంప్లైంట్ చేస్తే, ఉదాహరణకు ఎమ్మెల్యే మీదే కంప్లైంట్ చేశారు అనుకోండి, దానికి సంబంధించి సమగ్రంగా విచారణ చేయాలి. నిరాధారమైనటువంటి ఆరోపణలను పరిగణలోకి తీసుకోకూడదు. కావాలని కొంతమంది, మనకు తెలుసు గ్రామ స్థాయిలో ఏ విధమైనటువంటి రాజకీయాలు ఉంటాయో, కాబట్టి వీటన్నిటినీ బేరీజు వేసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానిక సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మీరు ముందుకు వెళ్ళాలి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరొక 2 నెలల్లో జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి 2026లో. మరి ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ తలోదారి అయిపోతే, అంటే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, మాట్లాడుకోవడం, ఒకరిపై ఒకరు బురద జల్లుకునే ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నాయకులు మిగిలిన మిత్రపక్షాలైనటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 2 పార్టీలను కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి. మాకు మేమే హీరోలు అంటే కుదరదు. అక్కడ జనసేన నాయకుల్ని అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా సమన్వయపరుచుకుంటూ సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళాలి. ఆ విధమైనటువంటి రాజకీయాలు చేయడం ద్వారా కూటమి మరింత బలోపేతం అవుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా క్యాడర్ బలపడుతుంది అనే అంశాన్ని దిశానిర్దేశం చేశారట. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు రాగానే స్వదేశానికి ఈ వ్యవహారంలో ఏదైతే ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. దాదాపుగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇరువురిని ఒకే వేదికపై కూర్చోబెట్టి మాట్లాడి దానికి సంబంధించి వార్న్ చేసి వదిలేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎవరిపై చర్యలు తీసుకున్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి పార్టీకి. అటేమో ఎస్సీ సామాజిక వర్గం, ఈయనేమో కమ్మ సామాజిక వర్గం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆరోపణలు చేసినటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకుంటే ఒక రకమైనటువంటి బాధ. సో మొత్తానికైతే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారే. ఎంతో వెయిట్ చేస్తున్నారు ఏం జరుగుతుందా అని. మరి ఇలాంటి తరుణంలో చాలా స్ట్రాంగ్గా వార్న్ చేయడం అనేది కూడా పార్టీని ట్రాక్లో పెట్టాలి. కాస్త గాడి తప్పింది కాబట్టి దీనికి సంబంధించి ఎవరైనా మాకు ఒకటే. ఇకపై ప్రతి శుక్రవారం మీ ప్రాంతాల్లో ఎవరు కూడా, అంటే రాష్ట్రంలోనే ఆయా ప్రాంతాల నుంచి మంగళగిరి వచ్చి వారి బాధలను తెలియజేసేటువంటి ప్రయత్నం ఉండకూడదు. ఇక్కడ స్థానికంగా ఉన్నవారు ఎలాగో వస్తారు. 5,000 మంది ఒక రోజులో వచ్చారంటే ఉదయం నుంచి పడిగాపులు పడ్డారు పాపం. ఎందుకనంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో కనీసం పార్టీ కార్యాలయాలు, జిల్లా పార్టీ కార్యాలయాలు తాళాలు కూడా తీయకపోవడం దీనికి కారణం. దాని మీద చాలా సీరియస్ అయ్యారట లోకేష్. మొత్తానికైతే తాజాగా జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్లో ఇద్దరు ఆదేశాల ప్రకారం నారా చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ ఇద్దరూ కూడా ఆగ్రహంతో ఉన్నారట పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్ట్యా. దీనికి సంబంధించి పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు వారు ఆదేశించినటువంటి అంశాల్ని వారందరికీ చెప్పారు. దీనికి సంబంధించి ఏం జరగబోతుంది పార్టీలో,
ఇక ఎవరైనా లైన్ క్రాస్ అయినా గీత దాటినా వారిపై చర్యలు తప్పవు అనే చర్చ అయితే బాగా జరుగుతుంది. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలను కూడా తెలియజేయచ్చు కామెంట్ రూపంలో. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.